హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. అండ్ మీకు సాటర్డే వీడియోలో చెప్పాను కదా సండే మూవీకి వెళ్తున్నా అని. సో సండే మూవీకి వెళ్ళడం అయితే జరిగింది. కైజు నెంబర్ 8 మూవీ మిషన్ రీకాన్ చూసొచ్చా. మరి మూవీ ఎలా ఉంది ఏంటి అని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. మరి మూవీలో కొత్తగా ఏముంది ఏంటి అని డిస్కస్ చేద్దాం. అండ్ అంతకంటే ముందు మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కంటెంట్ ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ తెలుసు, నేను సాటర్డే ఒమ్నిషన్ రైడర్ వీడియో చేసినప్పుడు చెప్పా సండే మూవీకి వెళ్తా అని. అండ్ ఈవినింగే రివ్యూ రావాలి, కానీ మూవీ చూసి తిరిగి వచ్చిన తర్వాత అసలు ఖాళీ అయితే లేదు. సో ఎనీవే, ఈరోజు మూవీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. కైజు నెంబర్ 8 మిషన్ రీకాన్. ఈ మూవీలో కొత్తగా ఏం లేదు. సీజన్ 1 లో ఎపిసోడ్స్ అన్నింటినీ కొంచెం ట్రిమ్ చేసి ఒక 1.5 అవర్ మూవీలా చేశారు. అండ్ లాస్ట్ లో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఒక ఫిల్లర్ ఎపిసోడ్ అయితే యాడ్ చేశారు. సో కొత్తగా అయితే ఏం లేదు. ఫిల్లర్ ఎపిసోడ్ లో ఏమైనా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉందా అంటే అది జస్ట్ ఒక నార్మల్ ఫిల్లర్ ఎపిసోడ్ లాంటిది. అందులో మెయిన్ స్టోరీకి పెద్దగా ఏం కనెక్షన్ ఏం లేదు. అంటే మన వైస్ కెప్టెన్ హోషినో ఉన్నాడు కదా కైజు నెంబర్ 8 లో. సో మన వాళ్ళందరూ ఒక రోజు వాళ్ళ మాన్స్టర్ హంటింగ్ పనికి లీవ్ పెడతారు. సో ఆ రోజంతా మన వైస్ కెప్టెన్ హోషినో ఏం చేశాడు అనేది ఈ ఒక చిన్న హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ లో చూపించారు. జస్ట్ నార్మల్ ఫన్ ఎపిసోడ్ లాంటిది. ఎటువంటి మెయిన్ స్టోరీకి రిలేటెడ్ కానీ ఏం లేదు. చూడడానికి అయితే బానే ఉంది. అంటే జస్ట్ నార్మల్ ఒక ఫిల్లర్ ఎపిసోడ్ లాంటిది. కానీ మూవీకి వెళ్ళి డబ్బులు పెట్టి చూసేంత వర్త్ అయితే కాదు. 1.5 అవర్ మూవీలా వేసినందుకు ఏం పర్వాలేదు. అంటే ఒక చిన్న రీ రిలీజ్ లా చూడొచ్చు. కానీ ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అడిషనల్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్స్ వేస్తే మంచిదని నాకు అనిపిస్తుంది. ఇలా ఫిల్లర్ వేసేదానికంటే. సో ఇక నుంచి యానిమే మూవీస్ ఏమైనా వస్తే ఇలా ఫిల్లర్ ఎపిసోడ్ కాకుండా డైరెక్ట్ ఆ ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత ఆ ఫిల్లర్ ఎపిసోడ్ నచ్చకపోతే ఎందుకురా బాబు వచ్చావు అనిపిస్తుంది కదా. సో ఆల్రెడీ ఇలాంటి మూవీస్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. డెమన్ స్లేయర్ వాళ్ళు ప్రతి ఇయర్ ఇలానే చేస్తుంటారు. ముందు సీజన్ లాస్ట్ ఎపిసోడ్స్ ని రీక్యాప్ లా వేసి అండ్ వస్తున్న సీజన్ లో స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ ని కలిపి మూవీగా దించుతారు కదా. అండ్ రీసెంట్ గా సోలో లెవెలింగ్ కూడా అలానే దించారు. బరూకా ఫైట్ ఏదైతే ఉందో అది మొత్తం మనం థియేటర్ లో చూడొచ్చు. సో అది వర్తే. బరూకా ఫైట్ అంతా బాగుంటుంది కాబట్టి మనం థియేటర్ లో చూడొచ్చు. కానీ కైజు నెంబర్ 8 మూవీ విషయంలో అలా జరగలేదు. అండ్ కామెడీ ఏంటంటే 1.5 అవర్ మూవీ వేశాక లాస్ట్ లో టైటిల్స్ రోల్ అయిపోతుంటాయి. తను కైజు నెంబర్ 8 అని మన వాళ్ళందరికీ రివీల్ అయిపోయిన సీన్ ఉంటుంది కదా. ఆ సీన్ తర్వాత హిబ్నోని వాళ్ళంతా క్యాప్చర్ చేసేస్తారు. అక్కడితో మూవీ క్రెడిట్స్ అయితే పడిపోతాయి. ఇంక చాలా మంది పొరపాటు పడి ఈ మూవీలో ఎంతే ఉందనుకొని చెప్పి బయటికి వెళ్ళిపోయారు. కానీ నేనైతే క్రెడిట్స్ అంతా అయ్యేదాకా వెయిట్ చేస్తే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫిల్లర్ ఎపిసోడ్ అయితే వేశారు. అండ్ అలా అని మూవీ అంతా బోర్ కొట్టిందా అంటే అలా ఏం లేదు. సీజన్ 1 అంతా కొంచెం కంప్రెస్ చేసి 1.5 అవర్ లో బాగానే చూపించారు. అండ్ మన హీరో కఫ్కా ఫస్ట్ టైం కైజు నెంబర్ 8 లా మారిన సీన్ అండ్ దాని తర్వాత ఇంకా తన ట్రైనింగ్ సీన్స్ అన్ని ఉంటాయి కదా. ఆ సీన్స్ అన్ని మళ్ళీ థియేటర్ లో చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే 1.5 అవర్స్ బోర్ అయితే కొట్టదు. మళ్ళీ ఒకసారి రీక్యాప్ లా మర్చిపోయిందంతా చూడడానికి అయితే బాగుంటుంది. సీజన్ 2 చూసే ముందు ఒక మంచి రీక్యాప్ లా ఉంటుంది. అండ్ ఫ్యూచర్ లో వచ్చే యానిమే మూవీస్ ఏవైతే ఉంటాయో ఇలా సీజన్ 1 ని రీక్యాప్ గా మూవీలా వేద్దాం అనుకుంటే లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఏదైతే ఉంటుందో చాలా మంది ఫ్యాన్స్ యాంటిసిపేట్ చేస్తారు కొంచెం మంచి ఎపిసోడ్ వస్తుందని చెప్పి. సో ఫిల్లర్ ఎపిసోడ్ ని అవాయిడ్ చేసి ఇంకేదైనా యానిమే కనెక్టెడ్ అయిన క్యానన్ ఎపిసోడ్ వేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మరి ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మూవీ థియేటర్స్ లో రన్ అవుతుంది. సీజన్ 1 అంతా ఒక రీక్యాప్ లో చూద్దాము అనుకుంటే మూవీని అయితే చూసేయండి. పక్కా ఎంజాయ్ చేస్తారు, అదైతే గ్యారంటీ. కానీ కొత్తగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే మీరు డిసప్పాయింట్ అవుతారు. కొత్తగా ఏముండదు. ఆల్రెడీ సీజన్ 1 ఏదైతే ఉందో అదే. మరి ఫ్యూచర్ లో ఏ మూవీస్ అయితే వస్తున్నాయో ఆ మూవీస్ ఇలా ఫిల్లర్ ఎపిసోడ్ కాకుండా ఒరిజినల్ ఎపిసోడ్స్ వేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే యానిమే యొక్క పాపులారిటీ మన మధ్యన ఇంకా చాలా పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి. అండ్ ఈ ఇయర్ లో డెమన్ స్లేయర్ ఇంకా చైన్సా మ్యాన్ లాంటి మంచి మంచి మూవీస్ అయితే రాబోతున్నాయి. అండ్ అవి ఒరిజినల్ యానిమే మూవీస్ అన్నమాట. అండ్ సో మూవీలో స్టోరీ కంటిన్యూ అవుతుంటుంది. ఎటువంటి రీక్యాప్ గానీ ఆల్రెడీ వేసిన ఎపిసోడ్స్ గానీ మూవీలో వేయరు. సో అలాంటి మూవీస్ రావాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. సో మళ్ళీ రేపు సోలో లెవెలింగ్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాగా 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నామని. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.